ఇవి మనం మొక్కలు కొన్నప్పుడు చాలామంది ఇళ్లల్లో ఉంటాయండి. టెర్రస్ మెయింటైన్ చేసేవాళ్ళ ఇళ్ళల్లో 1, 2 మొక్కలు కొనుక్కొని ప్రేమతో పెంచుకునే వాళ్ళ దగ్గరైనా ఎవ్వరి దగ్గరైనా ఉంటాయి. ఇవి 6 ఇంచెస్ పాట్స్ అండి. ఇవి మనం పారేయకుండా వేరే వేరే మొక్కలు పెట్టాలనుకున్నా పెట్టొచ్చు. కాకపోతే మన దగ్గరున్న ఫ్రూట్స్ ప్లాంట్స్ గానీ, ఏవైనా కొంచెం బలమైన ప్లాంట్స్ ఉంటే వాటికి రోజు మనం వేయాలి, ఏదైనా వేయాలి అని అనుకుంటే మాత్రం ఇవి చక్కగా తీసి కొంచెం మట్టి తీసి ఇది ప్రతి ఒక్క దానిలో ఫ్రూట్ ప్లాంట్స్‌లో పెట్టానండి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఫ్రూట్ ప్లాంట్‌లో పెట్టేసిన తర్వాత వాటిల్లో మనకి ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ రోజు కొంచెం కొంచెం ఒక్కొక్క దానిలో మనం వేయచ్చు. చూడండి చాలా హోల్స్ ఉంటాయి. హోల్స్ ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లమ్ కూడా ఉండదు. వాటర్ ఎళ్తదా? ఎళ్ళదా? అని. దానిలోనే అన్ని తోటలలో పెట్టేశానండి. నా దగ్గర అంజూరా ఒకటుంది. వాటర్ యాపిల్ ఒకటి. ఇంకొకటేమో సపోటా. ఇలా కొన్ని ఒక 10 వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి జామ. ఈ 10 వెరైటీస్‌లో మొత్తం మనం ఇప్పుడు అన్నిట్లో పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ కాబట్టి మనకి మామిడి తొక్కులు కూడా చాలా వస్తాయి. అవన్నీ కూడా అటు ఇటు పడేయకుండా కంపోస్ట్‌లాగా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎండలకి ఊరికనే డ్రై అయిపోతున్నాయి. చక్కగా మనం వాడుకోవచ్చండి. ఎవరింట్లోనే ఇలా ఉంటే మాత్రం ఇలా యూజ్ చేసుకోండి. వాటిని ఊరికనే పడేసి చిన్న చిన్న మొక్కలు పెట్టుకొని కాకుండా ఈ ఎండాకాలం మొత్తం మనకి వర్షాకాలంలో ఇంత అవసరం లేదు. ఎండాకాలంలోనే ఎక్కువ మనం వాటిని కేర్ తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఇవైతే కొంచెం రోజు రోజుకి కొంచెంగా వాటర్ లోపల వేస్తుంటాం కాబట్టి ఎప్పుడు తడిగా ఉండటానికి కూడా అవకాశం ఉంటది. నేనైతే ఇలా చేశానండి. ఈసారి మీరు కూడా చేయటానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటది. ఏందంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసినప్పుడు వాటరు ఫస్ట్ వీటిలో పెట్టేసామనుకోండి, కొంచెం తడి లోపలికెళ్తది. వెళ్ళిపోయిన తర్వాత మనం మొక్కల్లో పెట్టుకోవచ్చు. ఎంత చేసినా సరే ఎండకి ఊరికే డ్రై అయిపోతుంది. మొత్తం లేయర్ అంతా గూడా. మల్చింగ్ చేద్దామంటే కూడా గాలికి ఒకటే ఎగిరిపోతుంది. అందుకని చేయలేకపోతున్నాననమాట. ఇది చాలా మంచిగా అనిపించిందండి నాకైతే మాత్రం. చూడండి ఉన్నవన్నీ అన్నీ మొక్కల్లో పెట్టేశాను. ఇంకా కొంచెము దేవుడి దగ్గర మనం పూజ చేసుకుంటాం గదా! అవి గూడా ఉంటాయి. చాలా ఉంటాయి. అవన్నీ మనం రోజు మనకి ఎక్కడ తెచ్చుకోగల అవసరం లేదండి. మన ఇంట్లో మనం వాడుకున్నవే అన్నీ చాలా జాగ్రత్తగా వాడుకుంటే దాదాపు 80% మనకి ఆ ప్రాబ్లమ్ తీరిపోతదనమాట. ఏదో 20% ఎప్పుడన్నా అవసరమైతే ఏమన్నా తెచ్చుకోవచ్చు. కాకపోతే పళ్ళ మొక్కలకు మాత్రం చాలా బలంగా ఉండాలి. మంచిగా ఫ్రూట్స్ రావాలి అంటే మాత్రం కంపల్సరీగా మనం వాటికి తగినన్ని ఎరువులివ్వాలి. గోమూత్రం గానీ, అలాంటివి కలిపేసి ఇస్తూ ఉంటే గూడా కొంచెం చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మంచి మంచి ఫ్రూట్స్ వస్తాయండి. చూడండి ఇది కరెక్ట్‌గా 6 ఇంచెస్ అండి. అడుగున హోల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇదొచ్చేసి సపోటా చెట్టండి. వరుసగానే ఉన్నాయి. మొన్న గాలికి మొత్తం అంతా బాగా గాలొచ్చినప్పుడు ఇటువైపుకి ఇట్లా కొట్టేసిందనమాట. కొట్టినప్పుడు మొక్కలన్నీ అడ్జస్ట్ చేయలేక ఇట్లా వదిలేసాము. ఒకసారి వర్షాలు పడినప్పుడు చూడొచ్చు గదా! అని. ఇప్పుడు సన్‌సెట్టింగ్ టైం గాబట్టి చాలా మంచిగా అనిపిస్తది వెదర్ గూడా. ఈవినింగ్ 6:30 తర్వాతే వాటర్ పోయాలండి. నేనైతే అప్పుడే పోస్తున్నాను. మార్నింగ్ 6లో పోయలేకపోతే ఈవినింగ్ 6:30 లోపు ఎప్పుడైనా మనం ఎండాకాలం వచ్చేటప్పటికి ఈవినింగ్ 6:30 తర్వాత పోయాలండి. అప్పుడే కొంచెం మొక్కలన్నీ చల్లబడతాయి. ఆకులకు కూడా బాగా స్ప్రే చేయాలి. ఆకులు మనం పట్టుకొని చూస్తే మనకు తెలుస్తదండి ఎంత వేడిగున్నాయో. చూడండి నిమ్మ మొక్క ఇవన్నీ చూడండి ఎలాగ డల్ అయిపోయినాయి. బాగా యెల్లో కలర్‌లో ఉండాల్సినయి లాగా వచ్చేసినాయనమాట. గ్రీన్ కలర్ నుంచి యెల్లోకి మారిపోయినాయి మొక్కలన్నీ గూడా. ఆ వేడికి ఆకులన్నీ రాలిపోవటము ఈసారి చాలా ఫెయిల్ అయిందండి నా టెర్రస్ మాత్రము. గులాబీలు గూడా చాలా వరకు నల్లగా మాడిపోయినట్టు అయిపోయినాయి. ఒక 4 డేస్‌లో చేంజ్ అయిపోయింది మొత్తం టెర్రస్ అంతా. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గూడా ఇలాగ యూజ్ చేసుకోండి.